నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. 14న అయ్యప్పవారి తిరువాభరణ మహోత్సవం వెల్లడించిన జక్కంపూడి విజయలక్ష్మి, చల్లా శంకర్రావు. దళితులకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తాం, ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే గోరంట్ల. నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం, అంబరాన్ని అంటిన టీడీపీ సంక్రాంతి సంబరాలు. ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం, జిల్లా నగర కాంగ్రెస్ ఒక్కరోజు నిరసన రిలే దీక్ష. క్రీడా హబ్గా మార్చేందుకు తొలి అడుగు, తెలుగు యువత ఆధ్వర్యంలో పాలాభిషేకం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఈ నెల 14న గౌతమి ఘాట్ అయ్యప్ప స్వామి ఆలయం తిరువాభరణాల ఊరేగింపు, మకర జ్యోతి దర్శనం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయ వ్యవస్థాపకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, ట్రస్టీ చల్లా శంకర్రావు చెప్పారు. ఉత్తర శబరి అయ్యప్ప ఆలయ ఆవరణలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, బుధవారం మధ్యాహ్నం దానవాయిపేట మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నివాసంలో ఆభరణాలకు పూజలు చేస్తారని, అనంతరం బైపాస్ రోడ్డులోని సురుచి సమీపంలోని ధర్మకర్త బల్లా సత్యనారాయణ ఇంటి వద్ద నుంచి తిరువాభరణ మహోత్సవం ఉంటుందన్నారు. దానవాయిపేట బైపాస్ రోడ్, నందం గణిరాజు జంక్షన్, జక్కంపూడి చౌక్, దేవి చౌక్, లక్ష్మీవారపేట, కోటగుమ్మం మెయిన్ రోడ్, డిలక్స్ సెంటర్, టీ నగర్ విశ్వేశ్వర స్వామి గుడి మీదుగా ఆలయానికి చేరుకుంటుందన్నారు. సాయంత్రం 6:15 స్వామికి తిరువాభరణాలు అలంకరిస్తారని, 6:45 అయ్యప్ప స్వామి మకర జ్యోతి దర్శనం జరుగుతుందని వివరించారు. ఈ నెల 13వ తేదీన గురుస్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహిస్తున్నామని అన్నారు. ధర్మకర్తలు పొలసానపల్లి హనుమంతరావు, దవులూరి రామకృష్ణ, ఇమంది మోహన్ రావు, చలపతి గురుస్వామి, అయ్యల గోపి, షోలే, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, మిరియాల శ్రీను, గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. మన గురుస్వాములు కూడా విరాళాలు అందజేసినటువంటి దాదాపు ఈ తిరువాభరణ కార్యక్రమాన్ని కూడా సక్సెస్ ఆయన కూడా 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం అక్కడ హారతికి మకర సంక్రాంతికి జ్యోతిగా దర్శనం ఇస్తారని చెప్పి అయ్యప్ప స్వామి గారు చెప్పారు అని చెప్పేసి మనం చదువుకునేటటువంటి అయ్యప్ప చరిత్రలో కనిపిస్తుంది. శబరిమలలో మనకి 14వ తారీఖుని ఈ మకర జ్యోతి ఉత్సవం కానీ తిరువాభరణాలు అంటే జ్యోతి ఉత్సవం రోజునే స్వామివారికి ఈ తిరువాభరణంలో 12 వంశీకులు తీసుకొచ్చి అలంకరించడం జరుగుతుంది. అంచేత మనం శబరిమల పద్ధతుల్ని పాటిస్తున్నాం కాబట్టి యాక్చువల్గా మనం 14వ తారీఖునే అంటే భోగి రోజునే ఈ తిరువాభరణాలు తీసుకురావటం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఈ సంవత్సరం ఈ తిరువాభరణాలని మా ట్రస్టీల్లో ఒకరైనటువంటి బాల సత్యనారాయణ తీసుకురావడం జరుగుతుంది. సంవత్సరం తిరువాభరణం కార్యక్రమం మొట్టమొదట రేపు 14వ తారీఖు భోగి రోజుని, ఈసారి భోగి రోజున పడింది. ఇంకేంటంటే సంక్రాంతికి కాకుండా అక్కడ మనకి శబరిమలలో ఏ రోజైతే తిరువాభరణ కార్యక్రమం, అట్లాగే మనకి మకర జ్యోతి కూడా అప్పుడు అక్కడ ఏం చేస్తారో దాన్నే మనం ఫాలో అవుతున్నాం. అక్కడ 14వ తారీఖు ధవళేశ్వరంలో దళితుల ఆత్మీయ సమావేశాన్ని క్లస్టర్ ఇన్ఛార్జ్ టీడీపీ సీనియర్ నాయకుడు తలారి మూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని రూరల్ నియోజకవర్గ దళితులందరూ ఘనంగా సత్కరించారు. గోరంట్ల మాట్లాడుతూ, దళితుల సామాజిక ఆర్థిక అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని భరోసా ఇచ్చారు. సమాజంలో అన్ని వర్గాలు సమానంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ముఖ్యంగా విద్య, ఉపాధి, గృహ నిర్మాణం, ఆరోగ్యం వంటి రంగాల్లో దళితులకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మాకు తెలిసిన ఎమ్మెల్యే, నాయకుడు, దేవుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాత్రమేనని, ఆయన ఏది చెబితే అది చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తలారి మూర్తి స్పష్టం చేశారు. ఆయన పేరుతో గోరంట్ల దళిత సేన స్థాపించామని, ప్రతి ఏటా ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు.
రూరల్ కడియం టీడీపీ అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్, వెలుగుబంటి రఘురాం, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పండూరి అప్పారావు, డైరెక్టర్ మద్దామణి, జల్ది కృపారావు, కాయల సత్యనారాయణ, రొంపిచెర్ల అంటోని, తాడేపల్లి నాగరాజు, గోకా శ్రీను, తుమ్మల తాతారావు, వాసిరెడ్డి బాబీ, జాన్ తదితరులు పాల్గొన్నారు. మన యొక్క కులాన్ని కూడా మనకంటే ఎక్కువగా ఎవరికి ఏ పదవి వచ్చినా మనందరం కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. నా వరకు నేను అందరి వాడిని మర్చిపోకండి. 44 సంవత్సరాలుగా ఉన్నానంటే, ఈ రోజున రాజకీయాలు నిలబడ్డానంటే అది మీ అందరి చదువు. ఏ ఒక్క హిందువుల వల్ల, క్రైస్తవ వల్ల, ముస్లిం అందరి వల్ల, అన్ని కులాల వల్ల నేను నిలబడ్డాను. స్థాన బలమో కుల బలమో ధనబలమో కాదు, నాకు మీ అందరి బలం. నేను కూడా ఒకటే పెడతాను, పని చేయాలి, అభివృద్ధి చేయాలి. నేను వచ్చానంటే నా కళ్ళు 4 పక్కల చూస్తాను. నా కళ్ళు ఎంతసేపు పక్కన ఏంటి, ఈ రోడ్డు ఏముంది, ఈ కాలం ఏముంది, ఈ సమస్య ఏంటో చూసేది ఉద్దేశం ఎంత మర్చిపోకండి. మీరు ఎవరు చెప్పకల్లా 6th ఎంత పని చేస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళానంటే ఏంటని ఇప్పుడు వస్తూ ఉన్నా, ఈ రోడ్డు చూసా, ఈ రోడ్డు వేయాలని నిర్ణయించాం. ఎందుకంటే లేఅవుట్ వేశారు, రోడ్లు వేయాల, కానీ ఇది లింక్ రోడ్డు. ఇప్పుడు వేయాల్సిన చూసాం. ఇప్పుడు రేపు అక్కడ రోడ్డు వేస్తున్నాం. ఏదైతే ధవళేశ్వరం నుంచి హైవే రావడానికి ఒక రోడ్డు అప్పుడు ఫార్మ్ చేస్తే క్యాన్సిల్ చేశారు గత గవర్నమెంట్లో. ఇప్పుడు ఆ రోడ్డు వేస్తా ఉన్నాం. రేపు ఈ రోడ్డు కూడా వేస్తే లింక్ వస్తుంది, మళ్ళీ అక్కడ దాకా రాకర్లా. డ్రైన్లు కానీ ఇవన్నీ కూడా అంటే చాలా దూరదృష్టితో ఆలోచన చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. మనందరం కూడా ఇవాళ రిజర్వేషన్లో కూడా కొన్ని మరి బాగా వెనకబడ్డ వాళ్ళు కొంత రిజర్వేషన్ ఇచ్చారు. అది కూడా అర్థం చేసుకోవాలి. మనం సమాజంలో లబ్ధి పొందిన వాడి లబ్ధి పొందడం కాదు, లబ్ధి పొందిన వాళ్ళకి ఎలా సహాయం వెళ్ళాలనేది ఇవాళ రిజర్వేషన్కి సంబంధించిన నిర్ణయం. అది కూడా మనం ఆలోచన చేసుకొని మనం మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు, రెల్లీలు కావచ్చు, సమాజంలో వెనుకబడ్డ వాళ్ళు, ఇంకా పేదరికంలో ఉన్న వాళ్ళు అసలు మనం అందరం కలిసికట్టుగా కృషి చేసి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఈ నియోజకవర్గం వచ్చిన తర్వాత మేమందరం కూడా మాకంటూ ఒక పెద్ద దిక్కు వచ్చిందని ధైర్యంగా ఉన్నాం. ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊరికి ఒక నాయకుడు ఉంటాడు. మా దళితులకి ఎవరా నాయకుడు అంటే ఈరోజు మేము సగర్వంగా చెప్పుకుంటాం. రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా, ఏ ఎమ్మెల్యే కూడా పెట్టుకోలేని పేరు మేము ఎవరు అంటే గోరంట్ల దళిత సేన. మా పేరే, మా నియోజకవర్గానికి గోరంట్ల దళిత సేన అని చెప్పి సగౌరవంగా చెప్పుకుంటూ, మా కష్టం మీకు వివరించక్కర్లేదు. మీకు గుమ్మం బయట ఉండగానే మేము ఎందుకు వచ్చామో మీరు గమనించారు. లోపలికి వచ్చేటప్పుడు మూర్తి నీ పని అయిపోయింది వెళ్ళిపోరా అంటారు. అసలు పన్నే చెప్పినవారు మీరు. ఇతర నగరాలకు ధీటుగా చారిత్రాత్మక నగరాన్ని అభివృద్ధి చేయడం, ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. నగర టీడీపీ ఆధ్వర్యంలో పుష్కరాల రేవు వద్ద జరిగిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. భోగిమంటలు, హరిదాసులు, కోడిపందాలు, పల్లెటూరి సెట్టింగులు, సంక్రాంతి శోభ పుష్కరాల రేవు వద్ద పల్లెటూరి వాతావరణాన్ని తలపించింది. అలాగే సంక్రాంతిని పురస్కరించుకొని నగరంలోని 42 డివిజన్లలో భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పుష్కరాల రేవులో భోగిమంటలు వెలిగించారు. రివర్ ఫ్రంట్ నిర్మాణాన్ని పూర్తి చేస్తూ రాజమండ్రిని క్రీడా రాజధానిగా మార్చడానికి ఖేలో ఇండియా ద్వారా 14 కోట్ల నిధులు తీసుకొచ్చామన్నారు. యువతకు ఉద్యోగాలకు నగరానికి 100 కోట్ల భారీ పెట్టుబడులు తీసుకువచ్చామని వివరించారు. అనంతరం డివిజన్ల వారీగా బహుమతి ప్రదానం చేశారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, ఏపీ సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, కాశీ నవీన్ కుమార్, వర్రే శ్రీనివాసరావు, దొండపాటి సత్యంబాబు, నక్కా చిట్టిబాబు, ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, రెడ్డి మనీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు గొప్ప అని చెప్తా ఉన్నా. 4:30 గంటలు నడవడం, ప్రతి ముగ్గు సంవత్సరం నాకు బాగా గుర్తుంది. ఇక్కడి నుంచి మొదలు పెట్టాం, ఈరోజు ఇక్కడి నుంచి మొదలు పెడతా ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ అక్కడి నుంచి మొదలు పెడతామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి వార్డు కూడా చెప్పాం, మీకు ముగ్గులేసే ఓపుకున్నంత వరకు తెలుగుదేశం పార్టీ ముగ్గుల పోటీలు పెడుతూనే ఉంటుంది. ఓట్ల కోసం అయితే అస్సలు కాదు. ఓట్ల కోసమే ఆలోచిస్తే నెగ్గాం, అధికారంలో ఉన్నాం, ప్రతిపక్షంలో కూడా పెట్టాం. ఓట్ల కోసం అయితే కాదు.
వీటిల్ని ఓట్ల కింద ఆలోచించే పార్టీలు ఉన్నాయి. 2024లో పెట్టారు. మా మీద పోటీగా నుంచున్నప్పుడు ఏంటి ప్రతి సంవత్సరం ముగ్గులు పోటీలు పెట్టేస్తా ఉన్నారు, మహిళలకి చేరువైపోదాం మనం కూడా పెడదామని పెట్టారు. వంకర తెంకరగా పెట్టారు. ముగ్గులు వేసిన వాళ్ళే లేరు. అదేదో కొంతమంది వాలంటీర్లు ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళకే ఇచ్చారు, వాళ్ళే గిఫ్ట్లు తీసేసుకున్నారు కూడా కొంతమంది. వాళ్ళే చేసేసారు నాయకులు. పారదర్శకంగా మనం చేసినట్లుగా జడ్జిమెంట్ కూడా లేదు. ఈ పార్టీ యొక్క గొప్పతనం ఎలాంటిదంటే కేవలం జడ్జిమెంట్ మీకు బాధ్యత ఇచ్చాము అని అంటే అదేదో వాళ్ళ ఇంటి వ్యవహారం కింద ఓ పిల్లవాడిని స్కూల్కి తీసుకెళ్లాలన్నట్లు, లేకపోతే ఏదో ఒక హాస్పిటల్కి ఇంట్లో పెద్దవాళ్ళని తీసుకెళ్లాలన్నంత బాధ్యతగా ప్రతి వాటికి కూడా నా సోదరిమణులందరూ వెళ్ళి మంచి జడ్జిమెంట్లు కూడా ఇచ్చి వచ్చేసారు. మనం ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు చందాలు ఎవరిని అడగడం కూడా ఉండదు. ఎమ్మెల్యే గారే ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్ని పట్టుకొని చేసి శభాష్ అనిపించుకునేట్టుగా చేస్తున్నారు. ఈవేళ గవర్నమెంట్ ఆసుపత్రిలో ఏం చేస్తారు, మేము వచ్చిన వెంటనే తగలబెట్టేశారు, ఈ ఆసుపత్రిని తగలబెట్టేశారు, ఇది లేదు అది లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, ఆ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించడానికి వీల్లేదని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. గోకవరం బస్టాండ్ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఒకరోజు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, డీసీసీ మాజీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్ తదితరులు మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉండగా ఉపాధి హామీ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారని, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం దానిని లోటుపాట్లు సవరిస్తున్నామనే సాకుతో నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. మహాత్ముడి పేరిట కొనసాగించడంతో పాటు కేంద్రం వాటాను 90%గానే ఉంచాలని, ఉపాధి హామీ కూలీలకు 200 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు అమర్ జహా బేగ్ దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. సీనియర్ నాయకులు చింతాడ వెంకటేశ్వరరావు, మోతా శారద, బత్తిన చంద్రరావు, డాక్టర్ రాజశేఖర్, కిషోర్ కుమార్ జైన్, మేడవరపు భద్రం దొర, చామర్తి లీలావతి, చిన్న మురళీకృష్ణ, సాకా పుల్లారావు, నల్ల వీర్రాజు, పాకా సతీష్, పిఎస్ఎన్ రాజు, సత్యప్రసాద్, వీరభద్రరావు, కేవీ ఆనంద్ కుమార్, ఏసేబు, మొహమ్మద్ ఫషీఫుల్లా బేగ్, ఐ సత్యనారాయణ, తాడి సూరిబాబు, కాకర్ల హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రవేశపెట్టినటువంటి ప్రణాళిక అయితే రాజ్యాంగంలో ఉన్నటువంటి దేశంతో ఆయన గవర్నమెంట్ పల్లెటూరులో మరి ఈ పని చేసుకుని కేవలం మహాత్మా గాంధీ పేరును తొలగించడానికి వీలు లేదు. అలాగే ఆనాడు మేము పెట్టినటువంటి 90-10% నిధులు యథాతథంగా ఉంచి పేద ప్రజలకు పని కల్పించాలి. మేము చెప్పినట్టుగానే పేద ప్రజలందరికీ కూడా పని కల్పించాలి. మధ్యలో 6 నెలలు గ్యాప్ ఇవ్వటాలు ఇవన్నీ కూడా ఆ విధంగా ఏర్పాటు చేయటం వల్ల వారికి సరైన కూలి పొందే అవకాశం పోతుంది. ఎందుకంటే అప్పటికే స్థానికంగా ఆయా రాష్ట్రాల్లో కోతలు, కుప్పనొప్పులు అని చిన్న చిన్న పనులు వస్తూ ఉంటాయి. వారు అలాగెళ్తే మీరు ఇది ఏ కాంట్రాక్టర్తో ఈ పని చేయించి బిల్లులు చేయించేసి మేము పనులు చేయించామమ్మా అని అనిపించేస్తారనమాట. అంటే పేదవాళ్ళు నష్టపోతారు. కాబట్టి మేము ఏ చట్టం అయితే చేశామో అది యథాతథంగా కొనసాగించాలని, మీరు చేయాలంటే 125 రోజులు పనులు పెంచండి, సంతోషిస్తారు. అందరూ కూడా మంచి పని చేస్తారంటే కాదని ఎలాగంటాం. కానీ మీరు దురుద్దేశంతో నిధుల వక్రీకరణ చేయొద్దని, యథాతథంగా 90-10% ఉండాలని మా డిమాండ్తో ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నగర కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్ యొక్క ఆధ్వర్యంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం వారు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దు చేసి ఏదో కొత్త పథకం పెడుతున్నామని చెప్పి నరేంద్ర మోడీ, అమిత్ షా గారు మరి డ్రామాలు కడుతున్నారు. దానికి వ్యతిరేకంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం కంటిన్యూ చేయాలని, గతంలో లాగే 90% నిధులు కేంద్రం, 10% రాష్ట్ర ప్రభుత్వాలు భరించే విధంగా ఈ స్కీమును యాజ్ ఇట్ ఈజ్గా మహాత్మా గాంధీ గారి యొక్క పేరుతో కంటిన్యూ చేయాలనే యొక్క డిమాండ్తో ఇవాళ ఇక్కడ దీక్ష చేస్తున్నాం. ముఖ్యంగా ఒకప్పుడు అనేక మంది పేదవాళ్ళు వలస కార్మికులుగా వెళ్ళిపోయేవారు.
అలాగే చాలామంది పేద కార్మికులు తిండి లేక ఆకలితో అలమటించి చనిపోయేవారు. ఆ స్థితిని మార్చాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారు, మన్మోహన్ సింగ్ గారు కలిసి ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించడం. నగరాన్ని క్రీడా హబ్గా మారుస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆ మేరకు కృషి చేస్తున్నారని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవి వరప్రసాద్ అన్నారు. నగరంలో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియాలో భాగంగా 13,76,00,000 మంజూరు చేయడమే అందుకు నిదర్శనమన్నారు. ఖేలో ఇండియాలో భాగంగా కేంద్రం మంజూరు చేసిన 13,76,00,000తో మల్టీపర్పస్ స్టేడియం నిర్మించనున్న విఎల్పురం సమీపంలోని పాత లారీ స్టాండ్లో స్థలంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవి వరప్రసాద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం నక్కాదేవి 23వ డివిజన్ ఇన్ఛార్జ్ మార్కండేయ శర్మ స్వామి, ఆలయం మాజీ చైర్మన్ ఎన్నమూరి దీపు మాట్లాడుతూ దశాబ్దాల కళ నెరవేరబోతోందన్నారు. సంస్కృతికి రాజధానిగా విరాజిల్లుతున్న నగరం క్రీడా హబ్గా కూడా మారబోతోందన్నారు. ముందుగా తెలుగు యువత నాయకులు, సభ్యులంతా నగరంలోని వివిధ ప్రాంతాల మీదుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించుకుంటూ విఎల్పురం పాతలారీ స్టాండ్కు చేరుకొని పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర యువమంత్రి, మా అందరికీ ఆదర్శప్రాయులైనటువంటి నారా లోకేష్ గారికి, అలాగే మా నగర యువ శాసనసభ్యులు డైనమిక్ లీడర్ శ్రీ ఆదిరెడ్డి వాసు గారికి కూడా ఈరోజు యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ యువతకు వారం రోజుల ముందే మాకు అందరికి కూడా పండగ దినోత్సవాన్ని తీసుకొచ్చిన ఎమ్మెల్యే గారికి మా యువత అందరి తరఫున కూడా పాలాభిషేకం నిర్వహించి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎలక్షన్ ముందు మా ఎమ్మెల్యే గారు ఏదైతే హామీ ఇచ్చారో ఈ రాజమండ్రి నగరాన్ని క్రీడా నగరంగా తీర్చిదిద్దామని చెప్పారో ఆ విధంగా కృషి చేస్తూ ఈరోజు ఇక్కడ మల్టీపర్పస్ స్టేడియం నిమిత్తం రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు ఎవరైన శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారు ఇద్దరు కృషితో కలిపి కేంద్రం నుంచి 13,76,00,000 రూపాయలు సుమారు ఖేల్ ఇండియా నుంచి నిధులు తేవడం జరిగింది. ఏదైతే హామీ ఇచ్చారో హామీకి అనుగుణంగా ఈరోజు కూటమి ప్రభుత్వం కేంద్రం నుంచి పట్టుబట్టి కేంద్ర నిధులు తేవడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు మాటలు చెప్పే నాయకుడు కాదు, చేతలు చేసే నాయకుడు అని చెప్పి మరోసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆదిరెడ్డి వాసు గారు ఏం చేస్తున్నానో మరి ప్రెస్ మీట్ పెట్టారో చెప్పడం జరిగింది. టూరిజం డెవలప్ చేస్తాను, టూరిజం డెవలప్ చేస్తాను, స్పోర్ట్స్ డెవలప్ చేస్తానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ విధంగానే 14 కోట్లు ఇంచుమించు స్టేడియంకి నిధులు తీసుకురావడం జరిగింది, ఇంచుమించు 18 నెలల్లో. అంటే ఆయన ఏం చెప్తారో అదే చేస్తారు. లేనిపోని గాలి మాటలు చెప్పడం కానీ ఇలాంటివి ఏమీ చేయరు. అన్నీ ఆయన ఏం జరుగుతుందో అదే చెప్పడం జరిగింది. ఒక హీరోయిన్ తీసుకొచ్చి మొక్కలు నాటించడం కానీ ఇలాంటివి కాదు అభివృద్ధి అంటే. అభివృద్ధి అంటే ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి ఇది, అంతే తప్ప చెట్లు వేసాను, డివైడర్లు వేసాను ఇది కాదు. అలాగే 8 కోట్లు పెట్టి రివర్ ఫ్రంట్ తీసుకురావడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే ప్రజలకు ఉపయోగపడే రీతిలో అవి. ఇలాంటి పనులు చేయడం వల్ల ప్రజలకు ఉపయోగపడతాయి తప్ప వేరే విధంగా ఏం ఉండదు. అలాగే ఇవన్నీ చూసి నేర్చుకొని చెప్పి తెలియజేయడమే. నేటి ఆధునిక జీవన విధానంలో శారీరక, మానసిక స్థితిని ఆరోగ్యంగా ఉంచేందుకు ఏకైక సాధనంగా యోగా బాగా ఉపయోగపడుతుందని శాసనమండలి సభ్యుడు సోము వీర్రాజు, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కర్రి రామారెడ్డి అన్నారు. స్థానిక మేడల్ కాలనీ యోగాంధ్ర పార్కులో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇన్ఛార్జ్ జామి సత్యనారాయణ నేతృత్వంలో యోగా గురువు బిక్కిన శివకుమార్ పర్యవేక్షణలో యోగా పోటీలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. పురుషులు, మహిళలు, విద్యార్థులు 3 కేటగిరీలుగా విభజించి వృక్షాసన, నౌకాసన, ఉద్దాన పాదాపన, విమానాసనాలపై పోటీలు నిర్వహించారు. ముఖ్యంగా అతిథులుగా హాజరైన సోము వీర్రాజు, డాక్టర్ కర్రి రామారెడ్డి సమక్షంలో వారికి ఆసనాలపై పోటీలు నిర్వహించి బహుమతి ప్రదానం చేశారు. వారు మాట్లాడుతూ యోగాను ప్రతిరోజు క్రమం తప్పకుండా సాధన చేయటం ద్వారా చాలా మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. యోగా గురువు బిక్కిన శివకుమార్, ఇన్ఛార్జ్ జామి సత్యనారాయణ మాట్లాడారు. యోగా గురువు సిహెచ్ చిట్టిబాబు, నగరంలోని యోగా కేంద్రాల గురువులు, శిష్యులు పాల్గొన్నారు. సుహారిక భరతనాట్యం ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది.
ఆమెకు సోము వీర్రాజు చేతుల మీదుగా చిరు సత్కారం చేసి అభినందించారు. ఇంటర్నేషనల్గా యుఎన్ఓలో యోగాని గుర్తించారు. ప్రపంచ దేశాలన్నీ కూడా యోగాని ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇవాళ మన దేశం నుంచి అనేక మంది యువకులు యోగాని నేర్పడానికి విదేశాలకు వెళుతున్నారు. అక్కడ విదేశాల్లో యోగాని నేర్పించడం జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్కే కాదు, ఆరోగ్యాన్ని కూడా సరిచేసేటువంటి ఈ యోగాని ప్రపంచ దేశాలు స్వీకరించడం. భారతదేశం ఎప్పటికైనా ప్రపంచ దేశాల్లో విశ్వగురు స్థానాన్ని సాధించాలి అని ఒక మాట చెప్తూ ఉంటాం. విశ్వగురు అనే స్థానాన్ని ప్రపంచ దేశాలకి భారతదేశం ఇస్తుంది. అందులో యోగా ఒక సాధనం. ప్రపంచానికి యోగాని అందించినటువంటి దేశం భారతదేశం. ఈరోజు మన యోగాంధ్ర పార్క్ లో ఇక్కడ సంక్రాంతి పోటీల్లో భాగంగా మనం అన్ని యోగా సెంటర్ని ఇన్వైట్ చేసి యోగా పోటీలు నిర్వహించడం జరిగింది. అన్ని యోగా సెంటర్ని సమన్వయపరిచి అందరూ యోగా స్టూడెంట్లు వచ్చి ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఇక్కడ జరిగే స్టూడెంట్స్ ఎవరైతే యోగాంధ్ర పార్క్ లో నిత్య యోగ సాధకులు ఉన్నారో వాళ్ళ సహాయ సహకారాలతో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అలాగే ఈ పార్క్ యొక్క ఇన్ఛార్జి గారైన సత్యనారాయణ గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. ఈ యొక్క ప్రోగ్రామ్ లో విజేతలందరికీ కూడా బహుమతులు అందించడానికి ముఖ్య అతిథులుగా సోము వీర్రాజు గారు, అలాగే కర్రి రామారెడ్డి గారు విచ్చేసి, అలాగే అనేక గురువులు అన్ని యోగా సెంటర్ నుంచి వచ్చి అందరికి విజేతలకి మెమోంటోలు ఇవ్వడం జరిగింది. రాజమహేంద్రవరంలో ఉన్న యోగా సెంటర్స్ మొత్తం వారి గురువులు శిష్యులు మొత్తం అందరూ కలిసి సంక్రాంతి సంబరాల్లో భాగంగా మా యోగాంధ్ర పార్క్లో ఈ కాంపిటీషన్స్లో పాల్గొనడం జరిగింది. రాజమహేంద్రవరంలోనే మొట్టమొదటిసారిగా రాజమహేంద్రవరంలో ఉన్న అన్ని యోగా సెంటర్లో ఏకమై ఈ సంబరాలు మేము జరుపుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమానికి మహిళలు చాలా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. కాలనీ వాసుల యొక్క ప్రోత్సాహంతో, యోగా సభ్యుల యొక్క ప్రోత్సాహంతో ఉపాధి హామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ ఏఐసిసి పిసిసి పిలుపు మేరకు చేపట్టిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బోడా వెంకట్ ఆధ్వర్యంలో స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బోడా వెంకట్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉపాధి కలుగుతుంటే ఎన్డీఏ ప్రభుత్వం దాని పేరు మార్చి పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించడం దారుణమని దుయ్యబట్టారు. యూపీఏ ప్రభుత్వం ఉపాధి పథకం నిధులను కేంద్రం 90%, రాష్ట్ర వాటా 10%గానే ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ పథకం కింద కేంద్ర వాటాను తగ్గించడం ద్వారా రాష్ట్రాలపై అదనపు భారం పడి పథకం నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. పని దినాలను 200 రోజులకు పెంచడం ద్వారా ఇంకా ఎక్కువ మందికి ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పిసిసి ప్రధాన కార్యదర్శి అరిగల అరుణకుమారి, నాయకులు కొవ్వూరి శ్రీనివాస్, పట్నాల శ్రీనివాస్, గట్టి నవతారకేష్, బాలాజీ శర్మ, కోనపరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు, పిసిసి అధ్యక్షురాలు శిల్పనారెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధి హామీ పథకం మీద ఒకరోజు నిరసన దీక్షా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే కేంద్ర ప్రభుత్వం 90% వాటా ఉందో ఉపాధి హామీ పథకానికి సంబంధించి చెల్లింపులు, దాన్ని 60% తగ్గించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ పని దినాలని 200 రోజులు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ మహాత్మా గాంధీ పేరు తొలగించి వికసిత్ భారత్ బీబీ రామ్జీ అనే ఒక అర్థం లేని పేరుని తీసుకొచ్చి మహాత్మా గాంధీని అగౌరవపరిచే విధంగా ఇవాళ బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు. ఓ మతతత్వ పార్టీ వాళ్ళ నాయకుల పేర్లు పెట్టి ఆ పథకానికి తూట్లు పడిచి పేదవాడి కడుపు కొడతా ఉంది. అందరూ గమనించాలి, ఇది కాంగ్రెస్ పార్టీయో బీజేపీ పార్టీకో జరుగుతున్న యుద్ధం కాదు. పేదవాడు గ్రామాల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే అక్కడ వాళ్ళకి కూలీ నాలి లేకపోయినా
సంవత్సరానికి ఇన్ని రోజులు ఇవ్వాలి అని చెప్పేసి పనికి ఇవ్వాలని చెప్పేసి ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం దానికి మహాత్మా గాంధీ పేరు పెట్టి అందరికీ ఉపాధి కల్పిస్తూ ఉంది. అయితే ఈ ఆర్ఎస్ఎస్ భావజాలంతో మతతత్వంతో కార్పొరేట్ వాళ్ళకి పనులు కల్పించడం కోసం పేద ప్రజల కడుపు కొట్టి ఈరోజు ఆ పథకానికి పేరు మార్చి ఆ పథకానికి తూట్లు పడిచి పేదవాడి కడుపు కొడతా ఉంది. భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని 5K రన్ రాజమండ్రిలో భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బేతిరెడ్డి ఆదిత్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు శాసన మండలి సభ్యుడు సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు, బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పికి నాగేంద్ర పాల్గొన్నారు. వివేకానందుడు యువతకి ఎంతో ఆదర్శవంతుడని, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడిస్తే వ్యక్తిగత నిర్మాణమే కాకుండా దేశం పట్ల అంకితభావం కలిగి దేశాభివృద్ధిలో భాగస్వాములవుతారని అన్నారు. హరీష్ మొదటి స్థానంలో నిలిచి 25,000 నగదు బహుమతిని, రెండో బహుమతిగా వేదవ్యాస్ 10,000 నగదు బహుమతి గెలుచుకున్నారు. మూడో బహుమతిగా రమేష్ 10,000 నగదు బహుమతి గెలుచుకున్నారు. యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కండవాలు సాయి, పెరుమాల్ పవన్, నాగభూషణం, మద్దిపాటి రజని, వీరాంజనేయులు, రవిశంకర్, యానాపు యేసు, కాళీపు సత్యసాయిరాం, కొల్లాపూర్ శ్రీను, తంగెళ్ల శ్రీనివాస్, బండి సత్యప్రసాద్, కందికొండ రమేష్, సూర్యప్రభ, నాగల శివ, నందివాడ సత్యనారాయణ, మీనాక్షి, మోహిని పాల్గొన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ముందస్తుగా రాజేంద్రనగర్ దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజమండ్రి రూరల్ బొమ్మూరు వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రంలో వృద్ధులకు నూతన వస్త్రాలు, పండ్లు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షుడు బల్లా శ్రీనివాసరావు, అధ్యక్షుడు అల్లంకి మణికంఠ, కార్యదర్శి ఆసప్పు శ్రీనివాస్, కోశాధికారి రెడ్డి భీమేష్, గౌరవ సలహాదారు నల్లా రామారావు, భక్తుల బసవ గణేశ్వరరావు, కాళీపు వరప్రసాదరావు, ఉపాధ్యక్షుడు మావూరి సాంబశివరావు, గుంటముక్కల కుమార్, వేగు కాళేపు శేఖర్, కాళేపు తిరుమల, శ్రీనివాస్, మనోజ్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం చేనేత కార్మిక సంక్షేమ సంఘం వారి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. కౌరవ పక్షానికి కర్ణుడు సర్వసైన్యాధ్యక్షుడయ్యాడని సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ తెలిపారు. కౌరవ పక్షానికి సర్వసైన్యాధ్యక్షుడిగా కర్ణుడి పేరును అశ్వత్థామ ప్రతిపాదించగా అందరూ ఆమోదించారు. స్థానిక టీనగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న 60 రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞంలో భాగంగా షణ్ముఖ శర్మ 46వ రోజు ప్రవచనం కొనసాగిస్తూ ద్రోణుడు మరణం, అశ్వత్థామ కోపంతో నారాయణాస్త్రం, ఆగ్నేయాస్త్రం ప్రయోగించడం, వాటిని విఫలం చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో కౌరవ పాండవ పక్షాలు రాత్రి సమావేశమై మరునాడు చేయవలసిన వ్యూహాలపై చర్చించారు. ఇప్పటి వరకు సర్వసైన్యాధ్యక్షులుగా పనిచేసిన భీష్ముడు, ద్రోణుడు కూడా పాండవ పక్షపాతిగా వ్యవహరించి వారిని కాపాడారని దుర్యోధనుడు వ్యాఖ్యానించాడని సామవేదం తెలిపారు. అర్జునుడిని నిరోధించగల తన మిత్రుడైన కర్ణుడు సర్వసైన్యాధ్యక్షుడు కావడం ఆనందంగా ఉందని దుర్యోధనుడు పేర్కొంటూ పట్టాభిషేకం చేశాడని తెలిపారు. అని చెప్తూ శివార్చన మహిమని అక్కడ తెలియజేశారు. అందులో లింగార్చన మహిమ మరింత ప్రత్యేకంగా చెప్పడం జరిగినది. ఆ తర్వాత అర్జునుడి విషయానికి వస్తే
అర్జునుడు అప్పటికి విజయాన్ని సాధించినవాడు. మొత్తం ద్రోణ పర్వంలో అర్జున విజయం చాలా విశేషమైన అంశం. అలాంటి అర్జునుడు ఆ రోజు యుద్ధం పూర్తయిన తర్వాత, అంటే 5వ రోజు యుద్ధం పూర్తయిన తర్వాత ఆయన కూడా శిబిరం వైపు వెళుతూ ఉండగా వ్యాస దర్శనమైంది ఆయనకి. అటువంటప్పుడు ఆ వ్యాసుణ్ణి చూసి నమస్కారం చేస్తూ, నాకు ఒక సందేహం కలుగుతున్న దశలో మీరు కనబడ్డాను, ఒక భాగ్యం అన్నాడు. అంటే ఇతరుల్లో ఏ సందేహం వచ్చిందో తెలుసుకుని ఆయన సాక్షాత్కరించాడేమో. ఆ సందేహ నివృత్తి ఇప్పుడు జరుగుతున్నది. అర్జునుడు అడుగుతున్న సందేహం ఏంటంటే, సంగ్రామేన్యహనం శత్రూన్ శూరౌఘైర్విమలైరహం అగ్రతో లక్షయే యాంతం పురుషం పావక ప్రభం జ్వలం తం సోలముద్యమ్య యాం దిశం ప్రతిపద్యతే. నేను శత్రువుల్ని నా బాణములతో సంహరించాను అని అందరూ కీర్తిస్తున్నారు. కానీ నేను ధనుస్సుకు బాణం ఎక్కుపెట్టగానే నాకు కూడా ముందున ఒక మహానుభావుడు దర్శనమిస్తున్నాడు. నాకు కూడా ముందు అంటే నాకు ఎదురుగా కాదు, శత్రుపక్షానికి ఎదురుగా. నేను కృష్ణుడు ఎలా శత్రుపక్షానికి ఎదురుగా ఉన్నామో అలాగే ఆ రథానికి ముందు ఒక ఆయన నాకు కనబడుతున్నాడు. ఆయన ఎలా ఉన్నాడు అంటే జ్వలిస్తున్న శూలాన్ని చేత్తో పట్టుకున్నాడు. ఏ దిశకి ఆయన శూలం తిప్పితే ఆ దిశ. తన కెరీర్ ఆనం కళాకేంద్రంలోనే చిన్నతనంలో మొదటి పాట పాడడం ద్వారా ప్రారంభమైందని సింగర్, సినీ యాక్టర్ స్నిగ్ధ అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక ఆనం కళాకేంద్రంలో సింగర్స్ ఫ్రెండ్ సొసైటీ SFS 8వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు ఆదిమూలం సాయిబాబా, KA రావు ఆధ్వర్యంలో ఇంద్రధనస్సు పేరుతో నిర్వహించిన సినీ మ్యూజికల్ నైట్ ఆహుతులను అలరించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న స్నిగ్ధ పాటలు పాడి అందరినీ విశేషంగా ఆకట్టుకున్నారు. కోశాధికారి విస్సాప్రగడ కిరణ్, గౌరవ అధ్యక్షురాలు అల్లు సత్యవతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ తల్లాప్రగడ విజయలక్ష్మి, కల్చరల్ సెక్రటరీలు డాక్టర్ గోపాలకృష్ణ, నండూరి నాగలక్ష్మి, ఆర్గనైజర్లు తల్లాప్రగడ రాజేశ్వరరావు, ALGV లక్ష్మణరావు, యాక్టివ్ ట్రెజరర్ CHN శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. సింగర్స్ ఫ్రెండ్ సొసైటీ ప్రతినిధులతో పాటు సినీ నేపథ్య గాయకులు కూడా హుషారైన సినీ గీతాలను ఆలపించి ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపారు. చక్కటి ఓల్సాంగ్. నేను బిహైండ్ ద కర్టెన్ అంటే ఈ వెనకాల తెర వెనక చాలా కష్టం దాగే ఉంటుంది. మా ఆర్గనైజర్స్ ఎవరైనా వాళ్ళకి అర్థం అవుతుంది కష్టం ఏంటనేది. సినిమా అంటే 3 గంటలు తేల్చేస్తాం. అలాగే మరి ఇది కూడా అంతే. ఒక 3 or 4 అవర్స్లో ఎలా జరిగినా మీ హర్షధ్వానాల మధ్య మేము ఇది బాగుంది అని కష్టాన్ని మర్చిపోతూ ఉంటాం. అలాగే మరి నాకు ఈ SFSలోకి వచ్చిన తర్వాత ఒక అన్న, ఒక చెల్లి, ఒక బావగారు, ఒక చెల్లెళ్ళు, ఒక మరదళ్ళు, ఒకళ్ళు కాదు నాకు వీళ్ళందరూ నా బలగం నా SFS వీళ్ళందరూ. ఎందుకు చెప్తున్నానంటే ఇంతమందిని ఒక అసెంబ్లీ చేసి ఒక యూనియన్గా ఉండాలంటే ఈ రోజుల్లో కృత్రిమమైన ఈ రోజుల్లో ఒక్క సంఘటితంగా ఉండడం అనేది చాలా కష్టతరమైన విషయం. కానీ మేము నా పిలుపు ఇవ్వగానే నా పిలుపే ప్రపంచనంగా అనుకుని ఒక్క మాటకు స్పందించి ఎవరు ఎదురు చెప్పకుండా ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వస్తూ ఉంటారు. ఎక్కడో నాది రాజమండ్రి కూడా కాదు, ఎక్కడో నేను ఇక్కడ నుంచి 18 కిలోమీటర్స్ దూరం నుంచి ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాను. అటువంటిది మరి ఇంతమంది సహకరించిన వీరికి మరి నా వెనకాల ఉన్న పిల్లర్స్ కిరణ్ గారికి కానీ, కృష్ణబాబు గారికి కానీ, అలాగే SFS అమ్మగారికి కానీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 8 years నుంచి కూడా చాలా అద్భుతంగా ఎంతోమంది సంగీత ప్రియులకి ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఆనందం సుమారుగా 52 మధుమాసాలు కంప్లీట్ చేసుకుని విజయవంతంగా పూర్తి చేసుకుని ఈరోజు ఇంద్రధనస్సు 8 కార్యక్రమం ఈరోజు ఈ యొక్క ఆనం కళాకేంద్రంలో ఈ గొప్ప డయాస్ మీద మనందరూ జరుపుకోవడం, దానికి మీరందరూ కూడా ప్రేక్షక మహాశయులందరూ కూడా మీరందరూ రావడం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.